హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. ఇంక ఈరోజు వీడియో వచ్చేసి చిన్న మినీ వీడియోనేనండి, పెద్ద వీడియో అయితే కాదు, లెంతీ వీడియో అయితే ఏం పెట్టలేదు, స్మాల్ వీడియోనే పెట్టాను అనమాట. ఇది కంటిన్యూషన్ వ్లాగ్ అయితే కట్ చేసి పెట్టేశాను అనమాట, లాంగ్ పెట్టకుండా. అయితే ఫస్ట్ నేను టీ పెట్టుకున్నాను అనమాట. టీలోకి అయితే బెల్లం పౌడర్ యూజ్ చేస్తున్నాను నేను చాలా వీడియోస్లో కూడా ఇదివరకైతే చెప్పినాను అనమాట. షుగర్ అయితే తక్కువ వాడతానండి, ఎందుకంటే షుగర్ మంచిది కాదు కదా ఎక్కువ వాడడం అని చెప్పేసి. ఎక్కువ అయితే నేను బెల్లం పౌడరే యూజ్ చేస్తాను అనమాట. అంటే బయట మార్కెట్లో బెల్లం అయితే తీసుకొని వచ్చి దాన్ని పౌడర్ చేసుకొని పెట్టుకుంటాను. టీ చేసినప్పుడల్లా నేనైతే బెల్లం పౌడర్ అయితే యాడ్ చేసుకొని తాగుతాను. ఇది చాలా మంచిదే కదండి, హెల్త్కి అందరికీ తెలిసిందే కదా, బెల్లం అయితే మంచిదని చెప్పేసి ఇలా బెల్లం అయితే వేసుకుంటున్నాను. ఇంకేంటండి, పాత సంవత్సరం అయితే అయిపోయి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేస్తున్నాం అనమాట. ఇంకా జస్ట్ 3 డేస్ మాత్రమే ఉంది, ఇంక కొత్త సంవత్సరంలోకి అయితే అడుగు పెట్టేస్తున్నాం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అయితే వచ్చేస్తుంది అనమాట. నిజంగా ఎగ్జైటెడ్గా ఉంది. ఎగ్జైటెడ్ అంటే జీవితంలో జరిగినవన్నీ మర్చిపోయి కొత్త సంవత్సరంలో కొత్తగా ఉంటుందంటే ఏమీ ఉండదు. మనం అనుకోవాలంటే కొత్త సంవత్సరంలో ఏదో మంచి జరుగుతుంది, ఏదో కొత్త సంవత్సరం అని ఫీల్ అవుతాము. కానీ అన్నీ మన జీవితంలో అలానే ఉంటాయి, ఏవి మారవు. ఊరికే మనం అనుకోవాల్సిందే మారుతాయి అని చెప్పేసి, అంతే కదా. సంవత్సరాలు అయితే మారిపోతున్నాయి కానీ ఇంకా మనుషులమైతే ఏం మారలేదన్నమాట. ఏజ్లు అయితే పెరిగిపోతున్నాయి, సంవత్సరాలు మారిపోతున్నాయి, మనుషులైతే ఎలా ఉన్న సంపాదనలు అయితే అలానే ఉన్నాయన్నమాట. అంతే కదండి, ఇంకేముంది. న్యూ ఇయర్ అంటే ఏదో సరదాగా ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, కేక్ కట్ చేసే వాళ్ళు కేకులు కట్ చేసుకుంటారు. ఇంక న్యూ ఇయర్ అంటే చాలా ఎంజాయ్ చేస్తారనే చెప్పాలన్నమాట. మనకి ఎంజాయ్ అంటూ ఏమీ ఉండదు, రొటీన్. ఇంకా లేడీస్కి ఏమి ఎంజాయ్ అండి, ఇంట్లో డైలీ చేసే వర్కులు తప్ప, సామాన్లు కడగడం, కసులు కొట్టడం, బండలు తుడచడం, బట్టలు మడతలు వేయడం, ఇదే పని. ఇదే ఒక న్యూ ఇయర్ అని చెప్పాలన్నమాట. ఇంకా అంతే కదా, ఏముంటుంది చెప్పండి. ఇవాళ వీడియోలో అయితే ఇంకా టీ అయితే చేసుకొని నేనైతే తాగేసాను అనమాట. తాగేసి ఇంకా ఫైనల్గా మార్కెట్ నుంచి వచ్చేటప్పుడు అయితే మా ఆయన అయితే కరివేపాకు, చిక్కుడుకాయలు అలాగే అన్నీ సర్దేశానండి. ఆల్మోస్ట్ నేను వీడియోలో ఏం పెట్టలేదన్నమాట. టమోటోస్, మిర్చి అన్నీ. టమోటోస్ చాలా రేటు తగ్గాయి అనమాట, ఎందుకు కానీ అర్థం కాలేదు.
ఇప్పుడు 100కి 4 కేజీలని అయితే బయట అమ్ముతున్నారు. తీసుకొచ్చాను అనమాట. చాలా ఫ్రెష్గా ఉన్నాయి, బాగున్నాయి. నేనైతే ఫస్ట్ కాయగూరలు తెస్తానే కరివేపాకు మొత్తం నీట్గా కడిగేసి అయితే ఆరబెట్టేసుకుంటాను అనమాట. ఎందుకంటే దానిపైన పురుగు కానీ మందులు కొట్టింటారు కదా, నిజంగా చాలా బాగా కడుక్కొని వాడుకోవాలి. అందరూ చేస్తారులేండి, ఇది చెయ్యరని కాదు. నేనైతే ఎందుకంటే నా ఛానల్లో బ్లాగ్స్ పెడతాను కాబట్టి నేను డెఫినెట్లీ షేర్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా కరివేపాకు అంతా కడిగేసి నీట్గా క్లీన్ చేసుకొని ఆరబెట్టేసుకుంటాను. అలాగే గోరుచిక్కుళ్ళు అయితే ఇంకా నీట్గా ఒలిచేసుకొని ఈవినింగ్ టైంలో చపాతీ చేద్దామని చెప్పేసి అక్కడ బయట అయితే కూర్చొని క్లీన్ చేసేసుకొని అంతా ఒలిచేసుకుంటున్నాను అనమాట. పీచు అయితే ఉంటాయి కదా మనకి, ఆ పీచు అయితే తీసుకోవాలన్నమాట. నేనైతే కెమెరా పెట్టొచ్చాను కదా అండి, సైడ్ పెట్టేసి వచ్చి వీడియో ఓకే బటన్ ఆన్ చేసి వచ్చానమాట. అక్కడ కెమెరా అయితే ఒక్కసారిగా షేక్ అయినట్టు అనిపించింది. నేను అటు సైడ్ చూశాను అనమాట. ఇంకా మళ్ళీ వచ్చి మా వాడు సెట్ చేశాడనమాట దాన్ని. నాకు తెలియకుండానే కెమెరా పట్టుకొని అయితే వీడియో తీస్తున్నాడు. నేనైతే టెన్షన్ పడ్డాను అనమాట, వీడియో కెమెరా రికార్డ్ అయిందా లేదా అని చెప్పి అనుకున్నాను. అయితే మా వాడు స్ట్రైట్గా పట్టుకోవడం వల్ల ఆ కెమెరా అయితే అట్లే ఆన్లోనే ఉందనిపించింది అనమాట. అసలు బయట అయితే డైలీ వర్షం వచ్చేలా ఉంది కానీ వర్షం అయితే రాదనమాట. నేను డైలీ అనుకుంటాను వస్తుందా లేదా, రేపు వస్తుంది ఖచ్చితంగా అనుకుంటా. మళ్ళీ లేచి చూస్తే రేపైతే వస్తుంది అని అనుకుంటూనే ఉన్నా. వర్షం ఏం రావడం లేదు కానీ నా భాష అయితే చేంజ్ అయిపోతుందన్నమాట. అంటే ఈ క్లైమేట్ ఇలా ఉండడం వల్ల జలుబు అనేది ఎక్కువ అయిపోయింది. నాకైతే కొంచెం తొందరగా జలుబు వచ్చేస్తుంది అనమాట. కొంచెం చల్లగాలికి తిరిగినా కూడా ఈ వెదర్ అసలు పడ్డం లేదనమాట. తొందరగా జలుబు అయితే చేసేస్తుంది. నేనైతే వీక్లీ వన్స్ ఒక్కసారి మీకు ఇంతకుముందు మినీ షార్ట్ వీడియోలో కూడా చెప్పాను అనమాట. వీక్లీ వన్స్ ఒక్కసారి కంపల్సరీగా వామ్ వాటర్ అయితే తాగుతామన్నమాట ఫ్యామిలీ అంతా. కొంచెం ఒక స్పూన్ అంతా అప్పుడప్పుడు మనం అలా వామ్ వాటర్ తాగుతుంటే చాలా మంచిది హెల్త్కి. తాగండి, ఇంట్లో చేసుకున్న వామ్ వాటరే, బయట తెచ్చింది అయితే కాదు. ఇంకా మీకు ఈ షార్ట్ వీడియోలో పెట్టాను కదా, నేను ఇలా కోల్డ్ అయితే ఉందని చెప్పేసి పసుపు పొగ అయితే వేసుకుందామని ఇలా అయితే పెట్టుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.